పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి ఇటు సాధారణ ప్రజానీకమే కాదు, అటు బ్యాంకు ఉద్యోగులు, ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సరిపడా నోట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం అదనపు సమయాలు వెచ్చించి మరీ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు కరెన్సీని ముద్రిస్తున్నారు. కానీ ఇక తమ వల్ల కాదంటూ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు చేతులెత్తేస్తున్నారు. 9 గంటల షిఫ్ట్ ను 12 గంటల మేర పనిచేస్తుండటంతో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటు ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన పశ్చిమ బెంగాల్లోని సాల్బోని ప్రింటింగ్ ప్రెస్ కు అప్పగించింది. అయితే ఉద్యోగులు అదనపు సమయాలను పనిచేయకూడదని నిర్ణయించారు. ఈ మేరకు అభిప్రాయాన్ని మేనేజ్మెంట్ కు తెలిపారు. ఉద్యోగుల ఈ నిర్ణయం నోట్ల ముద్రణపై పడుతుందని తెలుస్తోంది. 12 గంటల షిఫ్ట్ లో రోజుకు 460 లక్షల కరెన్సీ నోట్లు ప్రింట్ చేస్తున్న ఈ ప్రెస్ ఉద్యోగుల నిర్ణయంతో రోజుకు ప్రింటింగ్ చేయనున్న కరెన్సీ నోట్లు 60 లక్షలకు పడిపోనున్నాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. 12 గంటల షిఫ్ట్ లో ఉద్యోగులు పనిచేసి ప్రజల అవసరార్థం ఎక్కువ నగదును అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ ఈ అదనపు పని గంటలతో ఉద్యోగులకు వెన్నునొప్పి, నిద్రలేమి, శారీరక మానసిక ఒత్తిడి అధికంగా ప్రబలుతున్నాయని తెలిసిందే. దేశ ప్రజల కోసం ఇన్ని రోజులు 12 గంటల షిఫ్టులో పనిచేశామని, మరింతకాలం తాము పనిచేయలేకపోతున్నామని భారతీయ రిజర్వ్ బ్యాంకుకు నోటు ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు చెప్పారు. మేనేజ్మెంట్ తో డిసెంబర్ 14న కుదుర్చుకున్న అగ్రిమెంట్ కూడా డిసెంబర్ 27తో ముగిసిందన్నారు. ఈ ప్రింటింగ్ ప్రెస్ లో కొత్త 2500 నోట్లతో పాటు అన్ని కరెన్సీ నోట్లను ప్రింట్ చేస్తున్నారు.